ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ హోప్ పట్టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లోకంలో ఒక నానుడి ఉంది, ఒక సామెత ఉంది. ఏమిటి అంటే, అతడు పట్టిందల్లా బంగారము అని ఒక సామెత చెబుతూ ఉంటారు. అంటే అతడు ఏ పని తలపెట్టినా కానీ అన్నీ తనకు అనుకూలంగా జరుగుతూ ఉన్నాయి, అన్ని విషయాల్లో అతడు ఆశీర్వదించబడుతూ ఉన్నాడని కొంతమందిని గురించి చెప్పుకుంటూ ఉంటారు. మనందరము కూడా ఈ యొక్క స్థితిని, ఈ ఆశీర్వాదకరమైన స్థితిని మనము ఆహ్వానిస్తూ ఉంటాం, కోరుకుంటూ ఆకాంక్షిస్తూ ఉంటాం. అవును, మనం ఏ పని తలపెట్టినా, ఏ పని చేసినా కానీ దానిలో మనము ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని ఆశిస్తూ ఉంటాం. మరి ఎప్పుడు మనము ఆ స్థితిని పొందుకోగలము అంటే, వాక్యం చెబుతూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 18వ వచనంలోని చివరి భాగాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 18వ వచనంలోని చివరి భాగము. నీ దేవుడైన యెహోవా నీకు చేయు వాటన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా నీకు చేయ వాటన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును. అవును, ఇక్కడ ఇవ్వబడుతున్న వాగ్దానం ఏమిటి అంటే, నీ దేవుడైన యెహోవా నీవు చేసే అన్ని కార్యాలలో, చేయ వాటన్నిటి విషయంలో కూడా నిన్నేం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఎంత గొప్ప మాట! మనం ఆకాంక్షించేది కూడా అదే కదా. మనం చేసే ఏ పనైనా కానీ ఆశీర్వాదంగా మారాలి. ఎప్పుడు ఈ కార్యం జరుగుతుంది అంటే, ఈ వాగ్దానానికి ముందు ఒక షరతు అక్కడ ఇవ్వబడింది. ఏంటి ఆ షరతు అంటే, 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుని మాటను శ్రద్ధగా ఆలకించాలి. ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లయితే ఇదిగో మనము చేసే ప్రతి మాట కూడా, ప్రతి విషయంలో కూడా మనము ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. లోక సామెత ఎలాగున్నా కానీ వాక్యం చెబుతూ ఉంది, మీరు చేసే కార్యములో దేవుడు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. ఎప్పుడు అంటే, ఆయన ఆజ్ఞలకు మనము మన విధేయత చూపినప్పుడు. కాబట్టి ప్రియులారా, ఇట్టి ఆశీర్వాదకరమైన స్థితి మీరు కావాలి అని కోరుకున్నట్లయితే నాతో పాటు ప్రార్థించండి. దేవుడు అట్టి కృప మీకు ఇస్తాడు. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఇదిగో నాయన, మా ప్రియులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారు తలపెట్టిన ప్రతి కార్యములో వారికి ఆశీర్వాదం రావాలని కోరుతూ ఉండగా ప్రభువా, నీవిచ్చిన వాగ్దానాన్ని వారికి అప్పగిస్తున్నా. వారి చేత పట్టుకుని మీ వద్దకు వస్తూ ఉండగా ప్రభువా, వారి అన్ని విషయాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప మేలు జరిగిస్తారని నమ్మచ్చు. యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని దీవించి మీ అన్ని విషయాలను ఆశీర్వాదముగా మార్చునుగాక. ఆమేన్.